సామాజిక న్యాయం ఇది అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యం అన్నటువంటిది ఆయన చెప్పుకుంటూ వచ్చేది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్నటువంటిది 83లో ఆ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అదే, 85లో అదే. ఆ సక్సెస్సే చాలా రోజులు నడిపించింది. అయితే క్రమంగా పోటీ అటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ పడాల్సి వచ్చింది. ఎంత చేసినా కాంగ్రెస్ కంటే సామాజిక న్యాయం తెలుగుదేశంలో ఎక్కువ జరిగేది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చేటి జాతీయ పార్టీ కొన్ని ఆబ్లిగేషన్స్ వీటన్నిటి మూలంగా చేయలేకపోయేది. అది ఓ రకంగా తెలుగుదేశానికి అదృష్టమైంది. ఏదైనా సామాజిక న్యాయం జరిగితే బీసీఎల్లోనో, అంటే ఎస్సీ ఎస్టీ అంటే ఐఏ సీట్లు ఇస్తారు, అడిషనల్గా వేరేది ఇచ్చేది లేదు. బీసీలకి మాత్రం దాంట్లోనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, కాపులకు కూడా గట్టి ప్రాధాన్యత ఇస్తారు అన్నటువంటి. అదే రాష్ట్రం విడిపోవడం, ప్రాంతీయ పార్టీల కింద మారడం, అక్కడ టీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అది, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ పుట్టుకురావడం, జనసేన కూడా పుట్టుకురావడం. ఇప్పుడు దానివల్ల కుల సమీకరణాల లెక్కలు చాలా ఖచ్చితంగా చూస్తారు. సామాజిక సమీకరణం ఇందులో జగన్ ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ జట్టు కడుతుండడం వల్ల సామాజిక సమీకరణాలు వాళ్ళు చేయడం కష్టమైపోతుంది. బీసీల పార్టీ అని ముద్రపడ్డటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీసీలకి 24 మాత్రమే ఇచ్చింది. మొదటి 2 లిస్టులో 94 ప్లస్ 34 కలిపితే వాళ్ళు దాదాపుగా 144 సీట్లలో 24 ఇవ్వగలిగింది. అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇతను బీసీలకు హయ్యెస్ట్ ఇస్తాడని. ఇప్పుడు బీసీలకు వచ్చేటప్పటికి జగను హయ్యెస్ట్ ఇచ్చుకొచ్చారు. అందులో కీలకమైనటువంటిది అటు ఎంపీ సీట్లలోనూ బీసీలకి 11 సీట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లు ఏకంగా 41 ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. 41 సీట్లు బీసీలకి అసెంబ్లీలో. అట్లాగే ఎంపీ ఎన్నికలు ఏకంగా ఎంపీలు 11 మంది క్యాండిడేట్లు ఇవ్వడం. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అనాలా. ఎందుకంటే ఆ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరిది కలిపి లెక్కేసుకునేటప్పుడు వచ్చేటటువంటి వ్యవహారం అత్యంత కీలకమైతే, ప్రధానమైనటువంటిది ఈ అంకెలు అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనవి అవుతాయి. కాపు సామాజిక వర్గానికి 22 సీట్లు ఇచ్చారు, బీసీలకు 41 సీట్లు ఇచ్చారు. అదే సందర్భంలో ఎంపీ క్యాండిడేట్లో కూడా మనం చెప్పుకున్నట్టు ఈ కోణాలు ఇచ్చుకొచ్చారు. అలాగే ఇది 11 ఇచ్చారు. మరొక వైపుని చూస్తే ఇటు కాపుల్లో కూడా 22 మంది కాపులు ఎమ్మెల్యేలు ప్లస్ 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. టోటల్గా ఈ స్థాయిలో కూటమి ఇవ్వగలుగుతుందా? ఇప్పుడు ఓ పెద్ద పరీక్ష కూటమికి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసుకున్నారు. దాదాపు 144 గాను తెలుగుదేశం పార్టీ ఒక 16 మినహా మొత్తం ప్రకటించేసింది. వాటిట్లలో వచ్చిన సమీకరణాల్లో అయితే అసలు దీని దరిదాపుల్లో లేదు. రెండవది జనసేన భారతీయ జనతా పార్టీలు కలిపి వాళ్ళ 21, అటు పక్కన వాళ్ళకి 10 కలిపితే 31 ప్లస్ వీళ్ళ 16. వీటిట్లది కూడా కంప్లీట్గా అయ్యాక అప్పుడు కంప్లీట్గా ఫిగర్ వస్తుంది, ఏంటి ఎంతమందికి ఎన్ని అన్నటువంటిది. అందులో బీసీలకి 40 కనుక దాటితే కూటమి సక్సెస్, అంటే కూటమి సామాజిక న్యాయం అన్నట్టు. కాపులకి 20 దాటితే 22 దాటితే అది సామాజిక సక్సెస్. అట్లాగే పార్లమెంట్ సీట్లు 11 దాటితే సామాజికంగా వాళ్ళు సక్సెస్ అయినట్టు. లేదంటే కనుక ఆయా వర్గాలకి వెనుదన్ను తనే అన్నటువంటిది ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇది ఒక పెద్ద పరీక్ష. ఒక రకంగా ఇన్ని సీట్లు అనౌన్స్ చేయడం ద్వారా ఇప్పుడు వాళ్ళు మార్చుకోవాలి లిస్టులు, లేదంటే దానికి వేరేగా ఏదన్నా నేరేషన్ మన మైండ్లలో మార్చేటటువంటి పత్రికలు సోషల్ మీడియా ద్వారా కవర్ చేయాల్సి ఉంటుంది.